హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిక్కీస్ డే 7 ఆఫ్ 30 డేస్ ఛాలెంజ్. నేను మా ఫ్రెండ్స్ కలిసి ద అడ్రస్ కన్వెన్షన్లో జరుగుతున్న మెట్గాలా హ్యామ్స్టెక్ ఫెస్ట్కి అయితే వెళ్ళాము. స్టార్టింగ్లోనే కొన్ని స్టాల్స్ పెట్టారు, మ్యాగ్నెట్స్ పైన పెయింటింగ్ అలా. తర్వాత అయితే ఫ్యాషన్ షోస్ చూసాము. ఫ్యాషన్ షో చూస్తుంటే చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఫ్యాషన్ షోస్ మాత్రం అటెండ్ కండి పక్కా, ఎందుకంటే వాళ్ళు వేసుకున్న అవుట్ఫిట్స్ని కానీ వాళ్ళు చేసే వాక్ని చూస్తున్నా వాళ్ళ కాన్ఫిడెన్స్, యాటిట్యూడ్ అవన్నీ మనమైతే నేర్చుకోవచ్చు. ఇది సెకండ్ టైప్ ఆఫ్ అవుట్ఫిట్. ఇందులో అయితే ఒక డ్రెస్ని డిఫరెంట్ స్టైల్స్లో డిజైన్ చేశారు. ఇది చూస్తుంటే అయితే ఇన్స్పిరేషన్గా అనిపించింది. నాకు చాలా బాగా నచ్చింది. ఫ్యాషన్ షో మొత్తంలో ఈ అవుట్ఫిట్ నాకు ఫేవరెట్ అయింది. ఫస్ట్ ఇలా మోడల్స్గా వాళ్ళే వచ్చి ఫస్ట్ వాక్ చేస్తున్నారు. నార్మల్ ఫ్యాషన్ షోస్లో ఎట్లా ఉంటుంది అంటే ఫ్యాషన్ డిజైనర్ సైడ్కి మోడల్ వాక్ చేస్తూ వస్తుంది, కానీ ఇక్కడ అలా లేదు. ఓన్లీ మోడల్సే వాక్ అనేది చేశారు. ఈ లాస్ట్ అవుట్ఫిట్ అయితే సూపర్ ఉండే అసలు. తను వాక్ చేసిన విధానం కానీ యాటిట్యూడ్, వే ఆఫ్ లుకింగ్ చాలా బాగా అనిపించింది. 1 by 1 అవుట్ఫిట్ ఇట్లా నార్మల్గా ఫస్ట్ అయితే లైన్గా అందరు వచ్చి తర్వాత 1 by 1 వస్తున్నారు వాక్కి. అండ్ వాళ్ళ అవుట్ఫిట్ని సైడ్ లుక్, ఫ్రంట్ లుక్ అన్ని లుక్స్లో చూపించి అండ్ వీళ్ళైతే గిఫ్ట్ కూడా గెలుచుకున్నారు లాస్ట్లో హ్యామ్స్టెక్ జ్యూరీది. దిస్ వాజ్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ షో. నేను ఫస్ట్ టైం ఫ్యాషన్ షో చూసాను, ఇదే ఫస్ట్ ఫ్యాషన్ షో. నాకు అనిపించింది నేను కూడా ఇలా పార్టిసిపేట్ చేయాలి అనేసి. సో ఇలాంటి ఫ్యాషన్ షోస్ అయితే మీరు చూస్తూ ఉంటే మీకు ఇన్స్పిరేషన్ అయితే చాలా బాగా వస్తుంది. మీరు చాలా బాగా ఇన్స్పైర్ కాగలుగుతారు. అండ్ చూడండి, ఒక్కొక్క డ్రెస్ ఒక్కొక్క వెరైటీగా ఉంది. నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను కదా, ఒక్క డ్రెస్ని డిఫరెంట్ మోడల్స్లో చేస్తాను. ఇది సేమ్ అంతా ఒకటే కాంబినేషన్, క్లాత్ ఒకటే, కానీ వాళ్ళు డిజైన్ చేసిన విధానం డిఫరెన్స్. ఒకటేమో ఫ్రాక్, ఒకటేమో క్రాప్ టాప్, ఒకటేమో స్కర్ట్, ఇంకా టాప్, ఒకటేమో ఏమంటారు ఫిష్ కట్ ఫ్రాక్కి పైన క్రౌన్ లాగా పెట్టి అలా డిఫరెంట్గా చేశారు. చాలా బాగుంది. నెక్స్ట్ ఇలా చేసిన వాళ్ళు ప్రైజెస్ ఎవరైతే తీసుకున్నారో ఇలా వాళ్ళు కూడా ఫ్యాషన్ ర్యాంప్ వాక్ అయితే చేయాల్సి ఉంటుంది. ర్యాంప్ వాక్ తర్వాత గిఫ్ట్స్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడైతే కొన్ని స్టాల్స్ పెట్టారు, లైక్ హ్యాండ్మేడ్ స్టాల్స్ అన్నీ, ఫ్లవర్స్, ఇదేమో ఇంటీరియర్ ఫోటోగ్రఫీ, ఇంటీరియర్ కేక్స్, మేకప్ ఇవన్నీ పెట్టారు. చాలా బాగుండే. కాకపోతే మేము ఫ్యాషన్ డిజైనర్స్ కదా, మాకు ర్యాంప్ వాక్ ఒకటి, ఒక స్టాల్ ఒకటి కనిపించింది ఫ్యాషన్ డిజైనింగ్ పైన. మిగతాది మొత్తం ఎక్కువ క్వాంటిటీలో అయితే ఇంటీరియర్ అయితే పెట్టారు. ఈ డ్రెస్సెస్ అనేవి డిజైనర్స్ డిజైన్ చేసి ఇప్పుడు ర్యాంప్ వాక్లో వాళ్ళు ప్రజెంట్ చేసిన డ్రెస్సెస్. ఇవన్నీ చాలా బాగుండే. ఇవన్నీ ఏమో ఇంటీరియర్స్ వాళ్ళు డిజైన్ చేసి తీసుకొచ్చి ఇక్కడ షోకేస్ చేశారు. కొనుక్కునే వాళ్ళు కొనుక్కోవచ్చు, కాస్ట్ కూడా పెట్టారు దానిపైన. లేదు మాకు సపరేట్గా ఇలా డిజైన్ చేయాలి అని అనుకుంటే వాళ్ళు వచ్చి మనకి డిజైన్ కూడా చేస్తారు. చాలా వరకు అయితే బార్ యూనిట్సే కనిపించాయి నాకు తెలిసి. ఇప్పుడు బార్ యూనిట్స్ అనేది చాలా ట్రెండ్లో ఉందనుకుంటా. ఇది వచ్చేసి బ్యూటీ మేకప్ ఆర్టిస్ట్స్. వాళ్ళు ఒక స్టాల్ పెట్టుకొని మన నర్వ్స్ చూసి దాన్ని బట్టి నర్వ్ కలర్ చెప్పడము, లైక్ క్యూజ్ క్వశ్చన్స్, కన్సీలర్ అవి ఫస్ట్ ఏది వాడాలి, ఏది నో, నో, లైక్ పాపప్ గేమ్స్. ఫుడ్ స్టాల్ లాగా బేకరీ ఐటమ్స్ కూడా పెట్టారు. ఇవన్నీ బేకరీ ఐటమ్స్ హ్యామ్స్టెక్ వాళ్ళే చేసి టీచర్ గైడెన్స్లో చేసి వాళ్ళు నేర్చుకున్న ఐటమ్స్, ఏవి కూడా కొని పెట్టినవి అయితే కాదు. హ్యామ్స్టెక్ వాళ్ళు నేర్పించినవే పెట్టారు. బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇదంతా ఫోటోగ్రఫీ. వాళ్ళు తీసిన ఫొటోస్, ఎడిటింగ్ అలా మొత్తం డిస్ప్లే చేశారు. మనకు కావాలి అనుకుంటే మన ఫొటోస్ తీయించుకోవాలి అనుకున్న వాళ్ళనైతే కాంటాక్ట్ అవ్వచ్చు. ఇవన్నీ ఫ్యాషన్ డిజైనింగ్లో వాళ్ళు వేసుకున్న డ్రెస్సెస్. ఇందాక వీడియోలో హాఫే కవర్ అయింది, ఇది ఇంకొక హాఫ్. కాకపోతే చాలా బాగా డిజైన్ చేశారు.
ఒక్కొక్క డ్రెస్ యూనిక్గా అనిపించింది. ఒక్క డ్రెస్ని డిఫరెంట్ మోడల్స్లో చేయడము అలా చాలా యూనిక్ అనిపించింది. ఇది మా ఫ్రెండ్కి చాలా బాగా నచ్చిందంట. బ్లాక్, వైట్ కలర్ కాంబినేషన్స్ అండ్ యూనిక్ ఐటమ్స్ లాగా అనిపించింది. ఇదేమో ఎంబ్రాయిడరీకి సంబంధించి టాప్ అంతా ఎంబ్రాయిడరీ చేసి టాప్స్ లాగా చేస్తున్నారు. నాకైతే ఇందులో ఒక అవుట్ఫిట్ చాలా నచ్చింది. నేను ఎప్పటికైనా అవుట్ఫిట్ డిజైన్ చేయాలి అనుకున్నా. నేను చూపిస్తా అవుట్ఫిట్ కూడా, మేబీ ఉంది అనుకుంటున్నాను నేను వీడియోలో. చూద్దాం ఒక్కొక్క డ్రెస్కి ఎంత కాస్ట్ పడుతుంది అనేది. ఇలాంటిదే ఇందాక బ్లాక్ది ఉంది కదా, దానిలాంటిదే, బట్ అది కాదు. సేమ్ ఆ మోడల్లో ఇంకొకటి ఉంది, అది డిజైన్ చేయాలి అనుకున్నా నేను. ఇదేమో గ్రాస్ థీమ్. ఇందులో ఒకటి నాకు నచ్చింది బ్లాక్లో, అది డిజైన్ చేసి చూస్తా, వస్తుందా రాదా చూద్దాం. ఇవే అవుట్ఫిట్స్. సో వన్ డే ఐ విల్ ఆల్సో డూ దిస్ అనుకుంటున్నా, చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, కమెంట్, లైక్, షేర్.